ఈరోజు నా తోటలకు హార్టికల్చర్ సార్లు వీళ్ళు నా తోటలకు వివిల్స్ తీసుకొచ్చి ఇచ్చినారు. సేమ్ లక్క పురుగుల మాదిరిగా ఉన్నాయి. ఇది 1981లో మలేషియాలో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు సక్సెస్ అయినారు. అంతకుముందు ఫ్రూట్ సెట్ అనేది 20 to 28% మాత్రమే ఉండేది. అది ఇప్పుడు ఈ వీవిల్స్ వచ్చిన తర్వాత 78 to 85% వరకు ఇంప్రూవ్ అయింది. ఆఫ్రికాకు చెందిన ఈ చిన్న కీటకం వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ చేస్తున్న కృషికి తోడ్పాటునందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగులో పరాగ సంపర్కానికి ఈ కీటకం కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడులు పెరిగేందుకు కారణమైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయని జగిత్యాల జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్ చెప్పారు. ఇది ఒక వీవిల్ అంటారు. ఇది ఎలోడోబియస్ క్యామెరోనికస్ అనే ఒక వీవిల్, ఆఫ్రికన్ ఆయిల్ పామ్ వీవిల్ అంటారు. ఈ వీవిల్ దీని ఆరిజిన్ వచ్చి ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ఆయిల్ పామ్లో ఇతర పంటలాగా విండ్ పాలినేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది. అది మేల్ ఫ్లవర్ అండ్ ఫీమేల్ ఫ్లవర్. వాటి పోలన్ వచ్చి గాలికి అంత స్ప్రెడ్ కావు. ఈ ఇన్సెక్ట్స్ మాత్రమే ఇవి ఆయిల్ పామ్లో ఈ మేల్ ఫ్లవర్ మీద వచ్చి అది పోలెన్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఫీమేల్ ఫ్లవర్కి పోలెన్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయని, దాని ద్వారా ఫ్రూట్ సెట్ అనేది జరుగుతుందని కనుగొన్నారు. ఇది 1981లో మలేషియాలో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు సక్సెస్ అయినారు. వాటి కొరకు ఈ రీసెర్చ్ స్టడీస్ తర్వాత ఆఫ్రికా నుండి ఈ వీవిల్స్ని మలేషియాలో తీసుకెళ్ళి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు సక్సెస్ అయినారు. దానివల్ల ఫ్రూట్ సెట్ ఎక్కువ వచ్చింది, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పెరిగింది. అది అంతకుముందు ఫ్రూట్ సెట్ అనేది 20 to 28% మాత్రమే ఉండేది. అది ఇప్పుడు ఈ వీవిల్స్ వచ్చిన తర్వాత 78 to 85% వరకు ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఇవి ఇప్పుడు వీటిలో పాలినేషన్ జరగాలంటే ఒక్కటే దేశమంతా వరల్డ్ అంతా ఫాలో అవుతున్నది ఇంట్రొడక్షన్ ఆఫ్ వీవిల్స్. భారత్లో మొదటిసారి 1985లో కేరళలోని ఆయిల్ పామ్ తోటల్లో, 1986లో అండమాన్ దీవుల్లో ఈ కీటకాలను ప్రవేశపెట్టారు. దాంతో పిందె శాతం దాదాపు 20% పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. దేశంలో ఆయిల్ పామ్ దిగుబడులు పెరగడంలో ఈ కీటకం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ఈ తోటల విస్తీర్ణం పెరగడానికి ఎంతగానో దోహదం చేస్తోందని ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజానాయక్ చెప్పారు. ఆయిల్ పామ్ పూలకు ఈ కీటకాలే బాగా ఆకర్షితమవుతాయని, ఇతర కీటకాలు ఈ పూల దగ్గరికి పెద్దగా వెళ్లవని శ్యాంప్రసాద్ చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆయిల్ పామ్లో మొదట మగ పుష్పాలు విచ్చుకుంటాయి. దాంతో ఈ కీటకాలు వాటిపై సెటిల్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు విచ్చుకునే ఆడపుష్పాలు ప్రత్యేకమైన వాసనను విడుదల చేస్తాయి. దానికి ఈ కీటకాలు ఆకర్షితమై ఆ పూల మీదకు వెళతాయి. ఈ క్రమంలో మగపుష్పం పుప్పొడి రేణువులు ఆడపుష్పం పైకి చేరి పరాగ సంపర్కం జరుగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ మధ్యకాలంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంట సాధారణంగా 3 ఏళ్ల తర్వాత కాపుకొస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలోని ఆయిల్ పామ్ తోటల్లో ఆఫ్రికా కీటకాన్ని అధికారులు వదులుతున్నారు. ఈరోజు నా తోటలకు హార్టికల్చర్ సార్లు వీళ్ళు నా తోటలకు వివిల్స్ తీసుకొచ్చి ఇచ్చినారు. మగ పురుగు నుంచి ఆడ పురుగు మీదకి సంపర్కం చేస్తే ఆడగల అన్నది కాయ పెరుగుతుందట. మన లక్క పురుగులు ఎక్కువ ఉన్నాయి. సేమ్ లక్క పురుగుల మాదిరిగా ఉన్నాయి. అవి ఇప్పుడు ఇక్కడ సంపర్కం చేస్తాయట, మగదాని మీదకి వెళ్ళి ఆడదాని మీదకి, ఆడగోళ్ళ మీదకి. ఈ సంకర్షణ చేసి ఇప్పుడు ఈ కొడిమాల మండలం మొత్తం ఇది పాకపోతాయి అన్నట్టు. ఇవన్నీ ఈ ఇన్సెక్ట్స్ అనేటివి 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఇవి స్ప్రెడ్ అవుతాయి. ఒక్క తోటలో విడుదల చేస్తే మళ్ళీ పక్కనున్న రైతు తోటకు కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. అట్లా జిల్లా మొత్తం మేము అక్కడక్కడ ర్యాండమ్గా ఈ వీవిల్స్ని రిలీజ్ చేస్తాము. జిల్లా అంతా కూడా ఇవి స్ప్రెడ్ అయిన తర్వాత ఎట్లాంటి పాలినేషన్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఫ్రూట్ సెట్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుంది. దీనివల్ల చాలామందికి డౌట్స్ ఉండే ఏంటంటే ఇది ఆయిల్ పామ్ తోటల్లో తీసుకొచ్చి వేరే దేశం నుండి తీసుకొచ్చి రిలీజ్ చేసిండ్రు, ఇది మా ఇక్కడ లోకల్ పంటలకి ట్రెడిషనల్ క్రాప్స్కి ఏమన్నా నష్టం జరుగుతాయా అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. వీటి వల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఇవి కేవలము వాటి లైఫ్ సైకిల్ మొత్తము ఆయిల్ పామ్ ఫ్లవర్ మీదనే కంప్లీట్ చేసుకుంటాయి. విదేశాల నుంచి వంట నూనెలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. ఈ దిగుమతులను తగ్గించే లక్ష్యంతో పంట మార్పిడి, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సబ్సిడీలు ఇస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఎన్ఎంఈఓ రిపోర్టు ప్రకారం 1990 ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం సుమారు 8,000 హెక్టార్లు మాత్రమే.
2025 మార్చి నాటికి ఇది 5.56 లక్షల హెక్టార్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా సుమారు 28 లక్షల హెక్టార్ల భూమి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఆయిల్ పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రైతుల మూడు ఎట్లా ఉంటుందంటే తొందరగా మార్పు అనేది ఉండదు రైతు లోకంలో. ఎక్కువ అంటే ఒకసారి చూద్దాము అనేటు కొంతమంది దొరుకుతారు. మనకు కన్వర్షన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది రైతు మైండ్లో. ఎక్కువగా ఈజీ పంట ఏదైతే ఉంటుందో ప్లస్ దానికి మార్కెట్ సౌకర్యం ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని మీదనే రైతులు ఫోకస్ చేస్తారు ఎక్కువ. అంటే గవర్నమెంట్ మార్కెట్ ఫెసిలిటీ వరకు ఎక్కువ కల్పించింది ఒకటి. ఇప్పుడిప్పుడు రైతులు ముందుకొస్తున్నారు. మనకి ఇంకొక 4-5 నెలలు అయితే ఖాతాకు వస్తుంది. ఎక్కువ మంది రైతులు ఏంటంటే సేయింగ్ ఈజ్ బిలీవింగ్, అంటే ఒక్కసారి పంట కోత వచ్చి ఒక రైతు మార్కెట్లో అమ్మి అతను ఆదాయం పొందితే ఖచ్చితంగా రైతులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అంతకుముందు ఈ 10 ఎకరాలలో వరి పంట వేసినాను. వరి పంట వేస్తే ఎందుకు ఇప్పుడు నాకు ఒకసారి ఆయిల్ పామ్ పెట్టారు సార్ బాగుంటుంది అని అంటే ఒకటిసారి ఆలోచించకుండా నేను 10 ఎకరాలు పెట్టేస్తాను రాసేసినాను. నాకు పంట మార్పిడి కావాలని. ఇప్పుడు దీనికి ఒకటి మ్యాన్ పవర్ తక్కువ, రెండోది నీళ్ళు తక్కువ, పెట్టుబడి తక్కువ. పెట్టుబడి ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఎకరాన 4,000 ఇస్తుంది ఒక సంవత్సరానికి. ఇది ఈ పంటల కోతలో పెడతలేదు, పందులో పెడతలేదు, మనిషి ఒకటి దొంగడు వచ్చి తెంపుకుపోతున్నది లేదు. ఇది మనకు ఒకసారి వచ్చిందంటే 30 సంవత్సరాలు వస్తుంది ఉంటుంది. ఒకసారి ఖాతా స్టార్ట్ అయిందంటే 30 సంవత్సరాలకు మనకు వానకు భయం లేదు, గాలికి భయం లేదు, దేనికి భయం లేదు.